హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎండి నెత్తళ్ళు కోడిగుడ్డు కూర ఎలా చేసుకోవచ్చో చూసేద్దాం. చాలామంది ఎండి చేపల కూర అనగానే అవి స్మెల్ వస్తాయి, కూరలో ఇసుక తగులుతుంది అని చెప్పి ఇష్టపడరు కదా. కానీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇసుక రాకుండా ఎలా చేయాలి, స్మెల్ పోవాలంటే ఏం చేయాలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం తీసుకున్న ఎండి నెత్తళ్ళకి తల తోక సపరేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 200 గ్రామ్స్ ఎండి నెత్తల్ని తీసుకున్నాను. మీకు చేత్తో తల తోక విరపడం కష్టంగా అనిపిస్తే ఇలా నైఫ్తో అయినా కట్ చేసుకోవచ్చు. మనం తీసుకున్న ఎండి నెత్తళ్ళన్నిటికీ ఇలా తల తోక సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా సపరేట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి హాట్ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మనం తల తోక సపరేట్ చేస్తాం కదా, దాని బాడీని ఇలా హాట్ వాటర్లో వేసి మంచిగా వాష్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు ఇలా కలుపుతూ వాష్ చేసుకుంటే ఇసుకంతా కిందకి దిగిపోతుంది. సాల్ట్ ఏమైనా ఎక్స్ట్రాగా ఉన్నా కూడా ఈ హాట్ వాటర్లో కరిగిపోతుంది. హాట్ వాటర్లో ఇలా వాష్ చేసుకున్న తర్వాత మామూలు నీళ్ళతో ఒక 2 to 3 టైమ్స్ ఇలాగ చేత్తో రబ్ చేసుకుంటూ వాష్ చేసుకుంటే ఇంకా ఏమన్నా ఇసుక పట్టుకొని ఉంటే అది కూడా పోతుంది. ఇప్పుడు ఒక కళాయిలోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందాక మనం నీట్గా వాష్ చేసుకునే ఎండి నెత్తలు వీటిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల కర్రీ అనేది మనకి ఎక్కువ ఎండి చేపల వాసన రాకుండా ఉంటుంది. ఇలా రెడ్గా ఫ్రై అయిన తర్వాత ఈ ఎండి నెత్తలను తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలోకి ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఇది నాన్ వెజ్ కర్రీ కదా, సో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నా దగ్గర ఆ క్లిప్ మిస్ అయింది, అందుకే మీకు వీడియోలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నట్టు అనిపించదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఒక 3-4 పండిన టమాటాలు ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1/4 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని టమాటోలు మెత్తపడేదాకా మగ్గించుకోవాలి. ఇలా టమాటాలు మగ్గి మెత్తపడిన తర్వాత దీంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీ కదా, సో కొంచెం కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది. కారం వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండులో నుంచి తీసిన చింతపండు రసం పిండుకోవాలి. చింతపండు రసం పిండాక ఒకసారి కలుపుకొని ఈ కర్రీని ఉడుకు రానివ్వాలి. కర్రీ ఇలా ఉడకడం స్టార్ట్ అయ్యాక మనం బాయిల్ చేసుకున్న ఒక 3 ఎగ్స్ని ఇలా ఘాట్లు పెట్టుకొని కర్రీలో వేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్న తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండి నెత్తళ్ళు కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కర్రీని ఒక 3 to 4 మినిట్స్ అలాగా స్టవ్ మీద వదిలేస్తే ఆయిల్ రిలీజ్ అవుతుంది. ఇలా ఆయిల్ రిలీజ్ అయితే అంతే అండి, మన కోడిగుడ్డు ఎండి నెత్తల కూర రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి.